తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. మంగళగిరిలోని సిసిఎల్ఏ కార్యాలయంలో ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 12 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఏపీలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులపై రివ్యూ చేసిన మంత్రి సమస్యలు పరిష్కరించడంలో ప్రజల తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22A సమస్యకే ఇంతవరకు అధికారులు పరిష్కారం చూపలేదని కుండ బద్దలు కొట్టారు. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా మాట్లాడుతూ రెవెన్యూ శాఖకి ప్రస్తుతం సర్జరీ అవసరమన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ట్రేడ్ మిల్ పైన పరిగెడుతున్నట్లు ఉంది, అక్కడే ఉంటున్నారు, గమ్యం చేరడం లేదన్నారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రెవెన్యూ శాఖ పైన మంత్రి అనగాని సత్యప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖలో ఇప్పటి వరకు ఎలాంటి వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోటుపాట్లపైన అయితే కుండ బద్దలు కొట్టారు. 2016లో తాను మాట్లాడినటువంటి 22A సమస్యను ఇప్పటికీ పరిష్కరించలేదంటూ అయితే ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ శాఖ చీఫ్ సెక్రటరీ సిసోడియా కూడా
ఆ యొక్క ఏదైతే రెవెన్యూ ఉద్యోగుల పైన అయితే ఆయన కూడా స్పందించారు. వాళ్ళు ఇంకా ట్రెడ్మిల్ పైనే పరిగెడుతున్నట్లుందని, గమ్యం చేరట్లేదంటూ రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అవకతవకల గురించి ఆయన అయితే మాట్లాడారు. ఇక మొత్తంగా రెవెన్యూ శాఖ పైన అయితే ఆ మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూలలో ఉన్నటువంటి అవకతవకలు, ఇంకా రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు విధిలో ఉన్నటువంటి లోటుపాట్లలో జరుగుతున్నటువంటి ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో వాటిపైన ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే తన యొక్క ఆవేదనను బయట పెట్టారు. ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా అయితే ఆయన అయితే చెప్పారు. ఇక ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. మంగళగిరిలోని CCLA కార్యాలయంలో ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 12 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఏపీలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులపై రివ్యూ చేసిన మంత్రి సమస్యలు పరిష్కరించడంలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22A సమస్యకే ఇంతవరకు అధికారులు పరిష్కారం చూపలేదని కుండబద్దలు కొట్టారు. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా కూడా మాట్లాడారు. రెవెన్యూ శాఖకి ప్రస్తుతం సర్జరీ అవసరమన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ట్రెడ్మిల్ పైన పరిగెడుతున్నట్లు ఉందన్నారు. అక్కడే ఉంటున్నారు అని కూడా చెప్పారు. ఇక గమ్యం చేరడంలో, వారికి నిర్దేశించిన లక్ష్యాలను చేరడంలో మాత్రం విఫలమవుతున్నారంటూ ఆ చీఫ్ సెక్రటరీ అయితే చెప్పారు. ఇక ఈ సదస్సుకైతే శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రెవెన్యూ సదస్సులో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఆయనైతే రెవెన్యూ శాఖ అధికారుల తీరు పట్లనైతే పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. 2016లో తాను అసెంబ్లీలో చెప్పినటువంటి 22A సమస్య గురించి కూడా ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు ఎటువంటి పరిష్కారం చూపించలేదు అంటూ కూడా ఆయనైతే కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారుల తీరు పట్ల మాత్రం, వారి యొక్క పనితీరు పట్ల, వారికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో పట్ల మాత్రం రెవెన్యూ అధికారులు అసమర్థులుగా ఉన్నారన్నారు. ఇక రెవెన్యూ అధికారుల పనితీరు పట్ల ప్రజలు కూడా పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఇక శాఖకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ సిసోడియా కూడా దీనిపైన స్పందించారు. రెవెన్యూ అధికారులు ఇంకా రెవెన్యూ వ్యవస్థలో సర్జరీ జరగాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. రెవెన్యూ అధికారులు ట్రెడ్మిల్ మీద
పరిగెడుతున్నారన్నారు. ఇంకా గమ్యం చేరలేదన్నారు. ఇక పూర్తిగా రెవెన్యూ అధికారుల తీరు పట్లనైతే ఇటు మంత్రి, ఆ శాఖ చీఫ్ సెక్రటరీ సిసోడియా కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇంకా వారి తీరు మారలేదు అంటూ హెచ్చరించారు. ఇక ప్రజలు కూడా వీరి యొక్క తీరు పట్ల పూర్తిగా అసంతృప్తితో ఉన్నారంటూ ఇటు మంత్రి అలాగే ఆ చీఫ్ సెక్రటరీ కూడా వారి యొక్క ఆవేదనను, అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఇక ఈ కార్యక్రమానికైతే శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అలాగే పలువురు ఎమ్మెల్యేలు, 12 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కూడా హాజరయ్యారు.